Welcome to Igniters Police Academy. Today's current affairs, that is 12th August 2025. So number 1 we have థాయిలాండ్ మరియు కంబోడియా కాల్పుల విరమణ వివరాలను ఖరారు చేశాయి. సో థాయిలాండ్ అండ్ కంబోడియా రీచ్ కాన్సెన్సస్ ఆన్ సీజ్ ఫైర్ డీటెయిల్స్, ప్లెడ్జ్ నాట్ టు ఇంక్రీజ్ ఫోర్సెస్. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంటర్నేషనల్గా ఏదైనా కాన్ఫ్లిక్ట్ కానీ ట్రీటీస్, సో కాన్ఫ్లిక్ట్ కానీ ట్రీటీస్ కానీ ఉన్నప్పుడు మనకు అదేంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు, ఒప్పందాలు ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఆ జాగ్రఫీ లొకేషన్లో మనకు చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా రీసెంట్లీ కాంబోడియా అండ్ థాయిలాండ్ సైన్డ్ ఆన్ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే మనకేంటి? కాల్పుల విరమణ ఒప్పందం. సో సీజ్ ఫైర్ డీటెయిల్స్. సో మనం ఒకసారి ప్రీవియస్గా చూస్తే ఇక్కడ ప్రిహ్ విహార్ అనే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ప్రిహ్ విహార్ అనేది ఏంటి అంటే ఒక శివుడి దేవాలయం. సో చాలా కాలాలుగా మనకేంటి ఈ ప్రిహ్ విహార్ టెంపుల్ పైన మరియు అదర్ బార్డర్ ఇష్యూస్, అదర్ సరిహద్దు వివాదాలు కూడా కాంబోడియా అండ్ థాయిలాండ్ మధ్యలో ఉండడం చూస్తాం. తరచుగా ఏంటి అంటే ఈ కాంబోడియా థాయిలాండ్ మధ్యలో మనకు కాల్పులు, ఇతరత మనకేంటంటే వివాదాలను తరచుగా మనం గమనించవచ్చు. సో ఇప్పుడు అదేంటంటే సీజ్ ఫైర్, కాల్పుల విరమణ ఒప్పందం. సో బిట్వీన్ థాయిలాండ్ అండ్ కాంబోడియా అండ్ థాయిలాండ్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. సో మనకు గుర్తుకు రావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే చాలా సంవత్సరాలుగా కాంబోడియా అండ్ థాయిలాండ్ మధ్య సరిహద్దు వివాదం ఉంది. అందులో భాగంగా రీసెంట్గా ఒక టెంపుల్ కూడా న్యూస్లోకి రావడం జరిగింది. దాన్ని ప్రిహ్ విహార్ టెంపుల్ అంటున్నాం. అదొక శివుడి టెంపుల్. సో ఇక్కడ మనకేంటంటే వివాదాలు ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ఒప్పందాలు రావడం జరిగింది కాబట్టి ఎగ్జామినేషన్లో మనకు చాలా ఇంపార్టెంట్. సో హియర్ థాయిలాండ్ అండ్ కాంబోడియా సైన్ ఏ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఇన్ కౌలాలంపూర్, అగ్రీయింగ్ టు హాల్ట్ ఆల్ వెపన్స్ యూజ్, మెయింటైన్ ట్రూప్ లెవెల్స్ అండ్ ఎన్షూర్ హ్యూమన్ థ్రెటన్స్ ఆఫ్ క్యాప్టివ్స్. సో ఎవరైతే వాళ్ళను బందీలుగా పట్టుకున్నారో వాళ్ళను మానవతా దృక్పథంతో చూడాలి అని చెప్పేసి కొన్ని వీళ్ళ మధ్యలో ఒప్పందాలు జరగడం చూస్తాం. అందులో భాగంగా థాయిలాండ్ మరియు కాంబోడియా కౌలాలంపూర్లో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. సో ఇక్కడ కాంబోడియా అండ్ థాయిలాండ్, బట్ వీళ్ళు సైన్ చేసిన వేదిక ఎక్కడ అంటే కౌలాలంపూర్. సో కౌలాలంపూర్ ఎక్కడుంది అంటే మనకు మలేషియా. సో ఈవెన్ దో ద ఇష్యూ ఈజ్ బిట్వీన్ కాంబోడియా అండ్ థాయిలాండ్, ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఈ సీజ్ ఫైర్ పైన సంతకం చేసిన వెన్యూ ఎక్కడంటే కౌలాలంపూర్. సో థాయిలాండ్ మరియు కాంబోడియా కౌలాలంపూర్, మలేషియాకు సంబంధించిన కౌలాలంపూర్లో వీళ్ళు కాల్పుల విరమణపై ఒప్పందం సంతకం చేశాయి. అన్ని ఆయుధాల వాడకాన్ని నిలిపివేయడానికి, దళాల స్థాయిలను నిర్వహించడానికి మరియు బందీల పట్ల మానవీయంగా వ్యవహరించేలా చూడడానికి అంగీకరించడం జరిగింది. సో థాయిలాండ్ మరియు కాంబోడియా కాల్పుల విరమణ ఏర్పాట్లపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. అన్ని రకాల సాయుధ కార్యకలాపాలను నిలిపివేసి వారి ఉమ్మడి సరిహద్దులో ప్రస్తుత దళాల మోహరింపులను కొనసాగించాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సో ఎగ్జిస్టింగ్ కండిషన్స్ సేమ్ ఉండేలా ఒక పీస్ ట్రీటీ. సో పీస్ ట్రీటీ అంటే శాంతి ఒప్పందం. సో ఈ విధంగా ఈ ఫైరింగ్ కానీ ఇలాంటివి ఏవి తీసుకొని రాకూడదు అని, కాల్పులు జరపకూడదు, యథాతథ స్థాయిని కొనసాగించాలి. సో ఈ కాన్ఫ్లిక్ట్ని ఇంతటితోటి వదిలివేయాలి అని చెప్పేసి వీళ్ళు ఒక ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. వీళ్ళు సంతకం చేసిన ఒప్పందం ఎక్కడ జరిగింది అంటే ఈ ఒప్పందం కౌలాలంపూర్లో జరిగింది. ఇందులో మీడియేటర్గా వ్యవహరించిన దేశాలు ఏంటి అంటే మలేషియా, యుఎస్ఏ, చైనా. సో నెక్స్ట్, ఈ సమావేశంలో 2 దేశాల నుండి సీనియర్ రక్షక అధికారులు పాల్గొన్నారు. అమెరికా, చైనా మరియు మలేషియా 3వ పార్టీ పరిశీలకులుగా పాల్గొన్నాయి. సో మధ్యవర్తిత్వంగా పాల్గొన్న ఇతర దేశాలు ఏంటంటే మలేషియా, యుఎస్ఏ అండ్ చైనా. సో సరిహద్దు వివాదం ఎక్కడ? థాయిలాండ్ అండ్ కాంబోడియా. ఈ సరిహద్దు వివాదానికి ముగింపు పలకడం జరిగింది. సో అందులో భాగంగా ఒక శాంతి ఒప్పందం బిట్వీన్ థాయిలాండ్ అండ్ కాంబోడియా. వేదిక వచ్చేసి కౌలాలంపూర్. అందులో థర్డ్ పార్టీ కంట్రీస్ అంటే మనకేంటి? అమెరికా, చైనా మరియు మలేషియా. సో నెక్స్ట్, కార్చిచ్చు
దావాగ్ని, దావనలం, దావనలం. సో ఇంగ్లీష్‌లో మనం ఏమంటున్నాం? ఫారెస్ట్ ఫైర్స్ అంటాం. ఫారెస్ట్ ఫైర్స్. సో సింపుల్‌గా కార్చిచ్చు. కార్చిచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వాల్కనోస్ కానీ, ఎర్త్‌క్వేక్ కానీ ఇలాంటి డిజాస్టర్‌కి సంబంధించిన ఏదున్నా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామినేషన్‌లో అడిగే ఛాన్సెస్ ఏంటంటే గిఫర్డ్ ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ రీసెంట్లీ ఇన్ న్యూస్. సో ఈ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని అడుగుతారు. సో హియర్ గిఫర్డ్ ఫారెస్ట్ ఫైర్స్ బిలాంగ్స్ టు యూఎస్ఏ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన గిఫర్డ్ ఫారెస్ట్ ఫైర్స్. సో ఇలాంటిది వచ్చినప్పుడు మనకి ఏంటంటే జాగ్రఫికల్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గిఫర్డ్ ఫైర్స్ ఆర్ ఇన్ రీసెంట్లీ న్యూస్ బిలాంగ్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో రీసెంట్‌గా వచ్చిన వాల్కనోస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాల్కనోస్ తర్వాత అదర్ డిజాస్టర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. సో వాల్కనోస్ తర్వాత ఇలాంటి ఎర్త్‌క్వేక్స్ కానీ, డిజాస్టర్స్ కానీ దీని రిలేటెడ్‌గా ఖచ్చితంగా మనకేంటంటే ఒక క్వెషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో బికాజ్ మనకు జనరల్ స్టడీస్‌లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన కూడా మనకు సిలబస్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు కరెంట్ ఓరియెంటెడ్ క్వెషన్స్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. డిజాస్టర్ రిలేటెడ్ దట్ ఈస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో టుడేస్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి గిఫర్డ్ ఫారెస్ట్ ఫైర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో గిఫర్డ్ కార్చిచ్చు తరచుగా న్యూస్‌లో ఉండడం జరిగింది. ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో నెక్స్ట్ వి హావ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే. నేషనల్ హ్యాండ్లూమ్ డే. నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో ఎవ్రీ ఇయర్ August 7th is observed as August 7th is observed as నేషనల్ హ్యాండ్లూమ్ డే. నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా డిస్కస్ చేసింది ఏంటంటే వందే మాతరం మూవ్‌మెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో దాన్నే మనం ఏమంటున్నాం స్వదేశీ మూవ్‌మెంట్ అని కూడా అంటాం. సో ఇక్కడ డివిజన్ ఆఫ్ బెంగాల్ ఇంటూ ఈస్టర్న్ బెంగాల్ అండ్ వెస్టర్న్ బెంగాల్. సో బెంగాల్ విభజన తూర్పు మరియు పశ్చిమ బెంగాల్ లాగా విభజించడం జరుగుతుంది అని చెప్పి ఆ టైం పీరియడ్‌లో ఉన్న వైస్రాయ్ ఎవరు మనకు కర్జన్. వైస్రాయ్ వచ్చేసి కర్జన్. సో అప్పుడు August 7th 1905 ఆగస్టు 7న సో భారత ప్రజలు తీసుకొచ్చిన ఒక ఉద్యమాన్ని మనం ఏమంటున్నాం స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతరం మూవ్‌మెంట్ అని కూడా అనడం జరిగింది. వందే మాతరం ఉద్యమం. వందే మాతరం ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం. స్వదేశీ ఉద్యమం. సో ఇన్ కమమరేటివ్ ఆఫ్ August 7 ఎవ్రీ ఇయర్ ఇండియా అబ్జర్వ్స్ ద డేట్ యాజ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో August 7th మనం దానికి అనుగుణంగా ఏం చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ నేషనల్ హ్యాండ్లూమ్ డేగా మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో హియర్ 11వ జాతీయ చేనేత దినోత్సవం. సో తెలుగులో మనం ఏమంటున్నాం జాతీయ చేనేత దినోత్సవం. జాతీయ చేనేత దినోత్సవం. చేనేత దినోత్సవం. సో మనకు స్వదేశీ ఉద్యమం ఉంది. దాన్నే మనం ఏమంటున్నాము వందే మాతరం ఉద్యమం కూడా అంటున్నాం. సో ఆ టైం పీరియడ్‌లో ఏంటి బాయ్‌కాట్ ఆఫ్ ఫారెన్ గూడ్స్. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల యూసేజ్‌ని ఇంప్రూవ్ చేయాలని తీసుకొచ్చింది మనకు వందే మాతరం ఉద్యమం. వందే మాతరం ఉద్యమం. సో హియర్ 11వ జాతీయ చేనేత దినోత్సవం భారతదేశ గొప్ప నేత సాంప్రదాయానికి మరియు దానిని కాపాడుతున్న లెక్కలేనన్ని కళాకారులకు నివాళి. ప్రతి సంవత్సరం August 7న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1905లో భారతీయులు విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ చేనేత రంగాన్ని పునరుజ్జీవ చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. స్వదేశీ ఉద్యమం చారిత్రాత్మకంగా ప్రారంభమైన రోజును గుర్తు చేసుకుంటారు. సో ఈ సంవత్సరం 2025లో ఇచ్చిన థీమ్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్. ఇతివృత్తాన్ని మనం ఏమంటున్నామంటే హ్యాండ్లూమ్ ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ద నేషన్. సో ఏదైనా ఇతివృత్తాన్ని మనం ఏంటి అంటే ఇంగ్లీష్‌లోనే గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని మనం ట్రాన్స్లేట్ చేయకూడదు. సో 2025 జాతీయ చేనేత దినోత్సవ ఇతివృత్తం ఏంటి అంటే హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ద నేషన్. సో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆ థీమ్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఇతివృత్తాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా నేషనల్ హ్యాండ్లూమ్ డే
థీమ్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్ ఎంపవరింగ్ ద నేషన్. ఇది సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో మరియు ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో మహిళా నేత కార్మికుల కీలక పాత్రను హైలైట్ చేస్తుంది. సో 2025 జాతీయ చేనేత దినోత్సవం థీమ్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్ ఎంపవరింగ్ ద నేషన్ అనే ఒక ఇతివృత్తంతో జరుపుకోవడం జరిగింది. సో బెంగాల్ విభజనకు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనగా 1905 ఆగస్టు 7న ప్రారంభించబడిన స్వదేశీ ఉద్యమంతో అనుసంధానించడానికి ఈ తేదీని ఎంపిక చేశారు. సో ఈ ఉద్యమం భారతీయులు స్థానికంగా తయారైన వస్తువులను, ముఖ్యంగా చేతితో నేసిన బట్టలను ఆర్థిక ప్రతిఘటన మరియు జాతీయ గర్వం యొక్క రూపంగా స్వీకరించమని ప్రోత్సహించడం జరిగింది. సో భారతదేశం చేతి వృత్తులు, సంఘాలు మరియు వస్త్ర వారసత్వం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించడానికి జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7, 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించడం జరిగింది. సో ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే అబ్జర్వ్డ్ ఆన్ ఆగస్ట్ 7, 2015. సో ఫస్ట్ మొదటి జాతీయ చేనేత దినోత్సవం వచ్చేసి ఆగస్టు 7, 2017న జరపడం జరిగింది. నెక్స్ట్, ఆసియాలోనే అతి పొడవైన గూడ్స్ రైల్, ఏషియాస్ లాంగెస్ట్ ఫ్రీట్ ట్రైన్. సో ఇక్కడ ఫ్రీట్ అంటే ఏంటి? మనకు ఫ్రీట్ ట్రైన్ అంటే దీన్ని ఏమంటున్నాం? గూడ్స్ ట్రైన్ అంటున్నాం. సో ఇండియాలోనే కాదు, ఆసియాలోనే పొడవైన గూడ్స్ రైల్ వచ్చేసి ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది బిట్వీన్ ఉత్తరప్రదేశ్ అండ్ జార్ఖండ్. ఈ ఉత్తరప్రదేశ్ అండ్ జార్ఖండ్ మధ్యలో ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. సో గూడ్స్ రైల్ అంటే దాదాపుగా ఇది 4.5 కిలోమీటర్స్ ఉన్న గూడ్స్ రైల్. సో ఏషియాస్ లాంగెస్ట్ ఫ్రీ ట్రైన్ వచ్చేసి మనకు రుద్రాస్త్ర. పేరు వచ్చేసి మనకేంటి? రుద్రాస్త్ర. సో ఇది ఏషియాలోనే, దట్ ఈస్ ఆసియాలోనే అతి పొడవైన గూడ్స్ రైల్. సో భారత రైల్వే శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. తూర్పు మధ్య రైల్వేకి చెందిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ నుంచి దేశంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు రుద్రాస్త్రను విజయవంతంగా నడిపి కొత్త రికార్డు నెలకొల్పడం జరిగింది. సో సింపుల్గా ఏంటంటే ఆసియాలోనే అతి పొడవైన గూడ్స్ రైలు ఏంటి? బిట్వీన్ ఉత్తరప్రదేశ్ అండ్ జార్ఖండ్. సో ఇక్కడ ఫ్రీట్ ట్రైన్ అని మనకు ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. తెలుగులో కూడా వాటిని ఏంటంటే ఫ్రీట్ ట్రైన్ అని కూడా అడగొచ్చు. కాబట్టి కొన్ని పదాలు ఏంటంటే ఇంగ్లీష్వి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫ్రీట్ ట్రైన్ అంటే ఏంటంటే మనకు గూడ్స్ ట్రైన్. సో ఏషియాలోనే పొడవైన గూడ్స్ ట్రైన్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ మధ్యలో ఒక ట్రయల్ రన్ను నిర్వహించడం జరిగింది. ట్రయల్ రన్. సో ఇట్ ఈస్ ఇండియాస్ లాంగెస్ట్ ఫ్రీ ట్రైన్ అండ్ అమాంగ్ ద లాంగెస్ట్ ఇన్ ఏషియా. సో ఇట్ కండక్టెడ్ బిట్వీన్ ఉత్తరప్రదేశ్ అండ్ జార్ఖండ్. సో లెంత్ వచ్చేసి మనకి ఎంత? 4.5 కిలోమీటర్స్ ఉండడం చూసాం. పేరేంటి? రుద్రాస్త్ర. పేరు రుద్రాస్త్ర. సో ఏషియాలోనే అతి పొడవైన ట్రైన్ వచ్చేసి మనకు గూడ్స్ ట్రైన్ వచ్చేసి రుద్రాస్త్ర. బిట్వీన్ ఉత్తరప్రదేశ్ అండ్ జార్ఖండ్ మధ్యలో ట్రయల్ రన్ను నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ వి హ్యావ్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. సో ఇందులో భాగంగా ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో మొదటి 3 రాష్ట్రాలు, 3 స్థానాలలో ఉన్న రాష్ట్రాలు ఏంటి? కర్ణాటక, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్, థర్డ్ పొజిషన్లో ఉన్నది తెలంగాణ. సో the top 3 states in India Justice Report 2025 are Karnataka, Andhra Pradesh and Telangana. So these states are ranked based on the performance in delivering justice across 4 key areas. So delivering justice in 4 areas enti police, prisons, judiciary and legal aid. So India Justice Report 2025లో మొదటి 3 రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. సో ది న్యూ ఇండియా ప్రకారం ఈ రాష్ట్రాలు 4 కీలక రంగాలలో న్యాయం అందించడంలో వాటి పనితీరు ఆధారంగా ర్యాంకు పొందాయి. ఆ 4 ఏంటి అంటే పోలీసులు, జైళ్ళు, న్యాయ వ్యవస్థ మరియు న్యాయ సహాయం. సో హియర్ 4 కీస్ ఏంటి? పోలీస్, ప్రిజన్స్, జ్యుడిషియరీ అండ్ లీగల్ ఎయిడ్. సో ఈ 4 అంశాలలో
ర్యాంకులను ఇవ్వడం జరిగింది. తద్వారా అందులో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం కర్ణాటక, సెకండ్ స్థానంలో ఆంధ్రప్రదేశ్, థర్డ్ స్థానంలో ఉన్నది తెలంగాణ. సో మనకు సింపుల్‌గా ఏంటి, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో టాప్ 3 స్టేట్స్ ఏంటంటే మనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. వాళ్ళు తీసుకున్న అంశాలేంటి అంటే పోలీస్ ఒకటి, తర్వాత వచ్చేసి మనకు జైళ్ళు, న్యాయ వ్యవస్థ మరియు న్యాయ సహాయం. సో వివిధ పౌర సమాజ సంస్థలు మరియు డేటా భాగస్వాముల సహకారంతో టాటా ట్రస్ట్లు ఇండియా జస్టిస్ రిపోర్ట్‌ను విడుదల చేశాయి. ఇవి 4 కీలక రంగాలలో న్యాయం అందించడంలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సామర్థ్యాన్ని అంచనా వేసే జాతీయ ర్యాంకింగ్. పోలీసు, న్యాయ వ్యవస్థ, జైళ్ళు మరియు న్యాయ సహాయం, ఈ 4 కీలక అంశాలలో వీళ్ళేంటంటే ర్యాంకులను ప్రకటించడం జరుగుతుంది. మానవ వనరులు, బడ్జెట్లు, మౌలిక సదుపాయాలు, పనిభారం మరియు వైవిధ్యం వంటి అంశాల ఆధారంగా పనితీరును అంచనా వేయడానికి ఈ నివేదిక అధికారిక ప్రభుత్వ డేటాను ఉపయోగిస్తుంది. సో సింపుల్‌గా ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం టాప్ 3 స్టేట్స్ ఏంటి అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో నెక్స్ట్ వి హావ్ పుస్తకం. వార్తల్లో నిలిచిన పుస్తకాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ పుస్తకం ఏంటి, ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. సో ఇక్కడ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఖచ్చితంగా పుస్తకాన్ని మనం ఇంగ్లీష్‌లోనే గుర్తుపెట్టుకోవాలి. ఆ థీమ్ కూడా ఇంగ్లీష్‌లోనే గుర్తుపెట్టుకోవాలి. సో ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా రిటన్ బై ప్రియంబద జయకుమార్. సో మనకు ప్రియంబద జయకుమార్ రచయిత ప్రియంబద జయకుమార్. ప్రియంబద జయకుమార్. సో మనకు ఏదైనా పుస్తకం న్యూస్‌లో ఉన్నప్పుడు ఆ పుస్తకం ట్యాగ్‌లైన్ తర్వాత ఆథర్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో మనకు వార్తల్లో నిలిచిన పుస్తకాల పైన కూడా క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. పుస్తకాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు మరియు పుస్తకాలు, వాటిపైన కూడా మనకి ఏంటంటే క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆథర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆథర్ వచ్చేసి మనకు ప్రియంబద జయకుమార్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వి హావ్ పీస్ ట్రీటీ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కాంబోడియా. సో మనకి ఇక్కడ ఏంటి, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కాంబోడియా. సో కాల్పుల విరమణ ఒప్పందం బిట్వీన్ థాయిలాండ్ అండ్ కాంబోడియా. వెన్యూ వచ్చేసి కౌలాలంపూర్, మలేషియా. నెక్స్ట్ గిఫర్డ్ ఫారెస్ట్ ఫైట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన గిఫర్డ్ ఫారెస్ట్ ఫైట్స్. సో నెక్స్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవం ఎవ్రీ ఇయర్ August 7th అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇన్ కమమరేటివ్ ఆఫ్ ద స్వదేశీ మూవ్మెంట్ విచ్ వాజ్ లాంచ్డ్ ఆన్ August 7, 1905. సో ఆగస్టు 7, 1905న మనం లాంచ్ చేసిన ఒక మూవ్మెంట్, ఉద్యమం ఉంది, స్వదేశీ ఉద్యమం, లేదా మనం ఏమంటున్నాం వందే మాతరం ఉద్యమం అంటున్నాం. సో దానికి అనుగుణంగా August 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా 2015 నుంచి మనం జరుపుకోవడం చూస్తున్నాం. సో ఈ ఇయర్ మనకు ఇతివృత్తం ఏంటి, హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ద నేషన్. సో నెక్స్ట్ ఆసియాలోనే అతి పొడవైన గూడ్స్ రైల్ పేరేంటి, రుద్రాస్త్ర. రుద్రాస్త్ర పేరుతోటి లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీ హ్యావ్ జస్టిస్, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 టాప్ 3 స్టేట్స్ వచ్చేసి మనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో నెక్స్ట్ వీ హ్యావ్ పుస్తకం, ఇంపార్టెంట్ పుస్తకం ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా రిటన్ బై ప్రియంబద జయకుమార్. రచయిత పేరు ఏంటి అంటే ప్రియంబద జయకుమార్. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ రేపటి క్లాస్లో వి విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.